సో మనం చూస్తున్నాం మధు జాయిన్ అవుతున్నారు. మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, మేము పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్రం చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అరెస్ట్ చేస్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం విజువల్స్ తో రాహుల్ గాంధీని బస్సులో తరలిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ లోక్సభకు సంబంధించిన అపోజిషన్ లీడర్ ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. నాయకులంతా కూడా అక్కడ మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, తర్వాత కేసీ వేణుగోపాల్ నాయకులంతా కూడా జాయిన్ అయ్యారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ డిమాండ్స్ పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రధాని మానిటరింగ్ చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా కేంద్ర మంత్రులు వచ్చేసి బయట వీళ్ళతో చర్చించి లోపలికి వెళ్లి అడుగుతా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయటకు వచ్చేంత సేపట్లో కూడా వీళ్ళు ఆందోళన విరమించే ప్రయత్నం చేయట్లేదు. కేవలం దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్నటిదాకా సిజేపీ, తర్వాత సోనం వాంగ్చుక్ చేసినటువంటి దీక్ష క్రెడిట్ ని కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తా ఉంది. కాంగ్రెస్ చేసింది ఏం లేదు కానీ వీళ్ళు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ తో ఆయన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. పర్సనల్ గా ఆ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రధాని నివాసంలోకి వెళ్ళి ప్రధానికి నరేంద్ర మోదీకి కన్వే చేస్తారు. సో వాళ్ళ డిమాండ్లను యాక్సెప్ట్ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కాకపోతే ఆ ప్రధాన డిమాండ్లలో బీజేపీ, సోనం వాంగ్చుక్, విద్యార్థులు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించిన సేమ్ డిమాండ్, అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఇమ్మీడియట్లీ గా రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్. దీనికి కాంగ్రెస్ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే ప్రధాని కూడా రాజీనామా చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. పార్లమెంట్ లో చర్చించాలి, ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలి, దీనికి సంబంధించిన ఎంక్వైరీ చేయాలి, లాఠీ చార్జ్ పైన కూడా వివరణ ఇవ్వాలి. సో వీటన్నిటిపైన డిమాండ్ చేస్తారు. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందా? పార్లమెంట్ లో చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కమిటీ వేసింది. ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన అంశంలో వీళ్ళతో చర్చించడానికి సిజేపీ, సోనం వాంగ్చుక్ చేసిన దీక్షకు సంబంధించిన వాళ్ళ డిమాండ్స్ ని చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ప్రధాని కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ని తెరపైకి తీసుకుంటున్నారు. కాబట్టి కేంద్రం దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడాలి. ఇప్పటికీ నిన్న లాఠీ చార్జ్, ఈ రోజు ఆందోళన, కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులు కాస్త ఉద్రిక్తత కొనసాగుతా ఉంది. నీటి పేపర్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన ఉంది. దీనిపైన చూడాలి సెంట్రల్ ఇంకా ఎట్లా రియాక్ట్ అవుతుందో. ఓకే రైట్ మధు, ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. మరోవైపు అదిగో మీకు విజువల్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ విజువల్లో ప్రియాంక గాంధీని పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, బస్సులోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రియాంక గాంధీ లోపలికి వెళ్ళడానికి నిరాకరిస్తూ బలవంతంగా వాళ్ళ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అక్కడ స్లోగన్స్ ఇవ్వడం మనకు కనిపిస్తోంది. అప్పటికే రాహుల్ గాంధీని కూడా ఆ బస్సులోకి ఎక్కించినట్లుగా కనపడుతోంది. మరోవైపు మిగిలిన కార్యకర్తలను కూడా అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. వీ కెన్ సీ ఇన్ దట్ విజువల్. ప్రియాంక గాంధీ చాలాసేపటి నుంచి అలాగే ఉన్నారు, అక్కడే ఆ డోర్ దగ్గరే ఉండిపోయారు. చాలా బలంగా పట్టుకొని లోపలికి వెళ్లకుండా రెసిస్ట్ చేస్తూ అక్కడే ఉండిపోవడం మనకు కనిపిస్తోంది. అక్కడే గట్టిగా స్లోగన్స్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు వారిని ఎలాగైనా సరే అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు జితేంద్ర సింగ్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ తన డిమాండ్లను మార్చుకుంటూ వస్తున్నారు. మొదట పార్లమెంట్లో చర్చ పెట్టమన్నారు, ఇప్పుడు అది వదిలేసి వేరే డిమాండ్లు తెర మీదకు తీసుకొస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. సో కాంగ్రెస్ 5 డిమాండ్లు మనం చెప్పుకున్నాం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి, అలాగే నీట్ పేపర్ లీక్తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం అందించాలి, ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తు చేయాలి, విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని వారు డిమాండ్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే జితేంద్ర సింగ్ బయటకు వచ్చారు, మాట్లాడారు. మోదీ ఇంటి దగ్గరే వాళ్ళతో డిస్కస్ చేశారు. మేము రెడీగా ఉన్నాం, మీ డిమాండ్స్ని నెరవేర్చడానికి మేము డిస్కస్ చేస్తామని చెప్పారు. కానీ డిస్కస్ చేస్తామని చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలాగే నిరసన కొనసాగించిన నేపథ్యంలో ఇప్పటికే జితేంద్ర సింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. రాహుల్ గాంధీ తన డిమాండ్లను మారుస్తూ వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పడం మనకు కనిపిస్తోంది. మరోవైపు ఇలాంటి పరిస్థితి మోదీ ఇంటి ముందు బైఠాయించడం వాళ్ళంతా కూడా, మరోవైపు రాహుల్ గాంధీ, అలాగే ఖర్గే, డీకే శివకుమార్ని మనం చూసాం, ప్రియాంక గాంధీని మనం చూస్తున్నాం. వీళ్ళందరూ అక్కడ బైఠాయించడం, ప్రియాంక గాంధీని లోపలికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదిగో బస్సులో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రియాంక గాంధీ మాత్రం లోపలికి వెళ్ళనంటూ బలంగా అక్కడే ఆ డోర్ దగ్గరే పట్టుకొని నిలబడడం, లోపలికి వెళ్లకుండా మనం చూస్తున్నాం, రెసిస్ట్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేయడం మనకు కనిపిస్తోంది ప్రియాంక గాంధీని లోపలికి తీసుకువెళ్ళడానికి. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీడియా అటెన్షన్ కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు.
అదిగో ఆ బస్ మీకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మరొక బస్సులో అక్కడికి వచ్చినటువంటి కొంతమంది కాంగ్రెస్ కీలక నాయకులందరినీ అరెస్ట్ చేసి ఆ బస్సులో ఎక్కించుకొని తీసుకువెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓవైపు సిజేపీ కార్యకర్తల మీద నిన్న పోలీసులు చేసినటువంటి లాఠీచార్జ్ దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపిన నేపథ్యంలో ఈరోజు ఆ లాఠీచార్జికి సంబంధించి మీరు వివరణ ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అంటూ వాళ్ళు కోరుతున్నారు. అదిగో ఆ వీడియో మీకు కనిపిస్తోంది. అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కీలక నాయకులందరినీ కూడా బస్సులో ఎక్కించుకొని పోలీసులు తీసుకువెళ్ళడం మీకు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాట వినడం లేదు, వాళ్ళు మాట మారుస్తున్నారు అంటూ బీజేపీ చెప్పడం ఇక్కడ మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జీకి సంబంధించి న్యాయం జరగాలి అనేదే కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మరోవైపు రాహుల్ గాంధీ డిమాండ్ల మీద ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాతో జితేంద్ర సింగ్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే రాత్రంతా కూడా ధర్నాలే ఉండాలన్నటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తుంది. సో కాంగ్రెస్ అక్కడే ఇంటి ముందే కూర్చోవాలని ప్రయత్నిస్తున్నారు. అదిగో మనకు చూడండి కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు, బలవంతంగా లాక్కెళ్ళిపోవడం మనకు కనిపిస్తోంది. అక్కడ రాహుల్ గాంధీ చూడండి రోడ్డు మీద, ప్రధాని ఇంటి ముందు, మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ క్రింద పడుకొని ఉన్నారు. బలవంతంగా రాహుల్ గాంధీని తీసుకువెళ్లే ప్రయత్నం అక్కడ జరుగుతోంది. మరోవైపు ప్రియాంక గాంధీని కూడా బలవంతంగా బస్సులో ఎక్కించే ప్రయత్నం మనకు కనిపించింది. అక్కడ ఉన్న నాయకులందరినీ బస్సులో ఎక్కించి తీసుకువెళ్తున్న నేపథ్యంలో వారందరూ అక్కడ స్లోగన్స్ చేయడం కనిపిస్తోంది. యూ కెన్ సీ దట్. ఆ విజువల్ మరింత క్లియర్గా ఫుల్ విజువల్ ప్లే చేయొచ్చు పీసీఆర్. ఒకసారి ఆ విజువల్ చూపిద్దాం ప్రజలకి. చూడండి రాహుల్ గాంధీ అక్కడ క్రిందే పడుకున్నారు. నైట్ అంతా అక్కడే ఉండాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కనుక బీజేపీ తమ డిమాండ్స్ ఒప్పుకోకపోతే ఈ నేపథ్యంలో ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఆయన వెళ్ళను, నేను రాను అంటూ అక్కడ భీష్మించి కూర్చొని వాగ్వాదం చూస్తున్నాం. ఒక్కసారి అదిగో రెండు విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక విజువల్లోనేమో రైట్ సైడ్ విజువల్లో మీకు కనిపిస్తుంది రాహుల్ గాంధీ క్రిందే పడుకున్నారు, రోడ్డు మీద పడుకున్నారు. ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం అక్కడ జరుగుతుంది బలవంతంగా. మరోవైపు ప్రియాంక గాంధీని లెఫ్ట్ సైడ్ విజువల్లో మీకు కనిపిస్తుంది. బస్సులో బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేసిన ప్రియాంక గాంధీ రెసిస్ట్ చేస్తూ అక్కడే ఉంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేయడం మీకు కనిపిస్తుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ అగ్ర నాయకులు ఇద్దరూ కూడా, ఓ పక్క రాహుల్ గాంధీ, మరో పక్క ప్రియాంక గాంధీ, ఇద్దరు చాలా బలంగా అక్కడే కూర్చొని మేము స్లోగన్స్ ఇస్తాం, మేము ఈ అంశానికి సంబంధించి పోరాటం చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మేజర్గా కాంగ్రెస్ డిసైడ్ అయింది ఏంటంటే నైట్ అంతా అక్కడే కూర్చోవాలని. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ఖర్గే, డికే శివకుమార్, మరికొంతమంది కీలక నాయకులు అందరూ కలిసి ప్రధాని మోదీ ఇంటి ముందు గేట్ ముందే బైఠాయించాలి, అక్కడే కూర్చోవాలి, రాత్రంతా కూడా నిరసన కార్యక్రమం అక్కడ చేపట్టాలి అని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారు. సో ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ టేక్ ఏ లుక్. कांग्रेस को यहाँ पकड़े हुए हैं, कांग्रेस को यहाँ पकड़े हुए हैं, कांग्रेस को यहाँ पकड़े हुए हैं, कांग्रेस को यहाँ पकड़े हुए हैं. మధు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి మధు. రాహుల్ గాంధీ ఏమో కింద రోడ్డు మీద పడుకున్నారు, అక్కడి నుంచి ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఆయన వెళ్ళట్లేదు. మరోపక్క ప్రియాంక గాంధీ రెసిస్ట్ చేస్తున్నారు. అదిగో అఖిలేష్ కనిపిస్తున్నారు మనకి వీడియోలో. అఖిలేష్ కూడా అక్కడే కనిపిస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మనకు కనిపిస్తోంది చాలా క్లియర్గా. నాయకులందరూ రోడ్ల మీద కూర్చుంటున్నారు. పోలీసులు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా సరే మేము ఖచ్చితంగా రాము, మా నిరసనని కొనసాగిస్తామంటూ ఆందోళన